చాలా మంది సర్పంచులు ఎటు దిక్కులేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఏదైతే వైకుంఠ ధామాలు అప్పు తీసుకొచ్చి కట్టినరో మీరు బిల్లులు ఇవ్వనందుకు వాళ్ళు అదే వైకుంఠ ధామాలలో ఆత్మహత్యలు చేసుకొని అక్కడనే వాళ్ళని పూడ్చిపెట్టించిన ఘనత మీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మీది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా కాళేశ్వరానికి, మిషన్ కాకతీయకు మళ్లించుకొని ఆ కమిషన్లు తిన్న ఘనత మీ కల్వకుంట్ల కుటుంబాన్ని. ఈరోజు నీతులు చెప్తూ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మేము సర్పంచుల తరఫున పోరాటం చేస్తామని మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తా ఉన్నది. కేటీఆర్ గారు, నిజంగా మీరు ఆనాడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిసారి మాట్లాడుతుండే కాంగ్రెస్ నాయకుల గురించి. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారండి, ఏ గుడి గురం పనులుగా మీరు అన్నారు. మీరేం చేసిర్రు ఆనాడు సమస్యల మీద? సర్పంచులకు మీరెందుకు ఇవ్వలేదు స్థానిక సంస్థలకు నిధులు? ఆనాడు మీరు ఏ గుడి గుర్రం పనులదో మీరు అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీకు ప్రజలు ఒకటే బుద్ధి చెప్పారు, స్థానిక సర్పంచులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పారు. మీరు ఇప్పుడు రెస్ట్ మోడ్, మీకు దాదాపు 15-20 సంవత్సరాలు మీకు మళ్ళీ అధికారం మీ కళ్ళ చూడరు. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థను కావచ్చు, చెరబట్టిరు టోటల్ గా మీరు. కానీ మళ్ళీ ఈరోజు మీరేదో సర్పంచుల గురించి మేలు చేస్తామని మాట్లాడుతుంటే, నిన్ననే సిరిసిల్ల జిల్లా నుంచి ఒక సర్పంచ్ ఫోన్ చేశాడు, మాకు మళ్ళీ ఏదో పని అవుతుంది అనుకుంటే ఈయన మళ్ళీ మొదలు పెట్టిండని మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మీ టీఆర్ఎస్ నాయకుడు కాబట్టి ఆ పేరు చెప్పదలుచుకోలేదు. ఇప్పటికైనా మీరు గతంలో మీరు చేసిన తప్పులు సరిదిద్దుకొని పంచాయతీరాజ్ వ్యవస్థకు, సర్పంచులకు, స్థానిక సంస్థలకు క్షమాపణ చెప్పి మీరు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.